హాయ్ అండి. నేను మీ సిరి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను చాలా సిరమ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. నేను అన్ని సిరమ్స్ ఒక వీడియో చేద్దామంటే అది చాలా చాలా లాంగ్ అయిపోతుంది. సో, లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో, ఒక్కొక్క సిరమ్ ఆర్ టూ సిరమ్స్ గురించి చెప్తే కొంచెం అర్థమవుతుంది, కంటెంట్లా కూడా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో, ఈరోజు నా ఫేవరెట్ నేను రీ పర్చేస్ చేసిన సిరమ్ గురించి అయితే చెప్తానండి. అది వచ్చేసి ఏంటి అంటే ప్లమ్ నుంచి నయాసినమైడ్ అనమాట. సో, దీని గురించి చెప్పాలంటే నేను ఇది వచ్చేసి కొండం 4th బాటిల్ అండి. సో, ముందు 3 బాటిల్స్ కంప్లీట్ చేసేసాను అనమాట. అసలు నయాసినమైడ్ సిరమ్ ఎవరు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ నయాసినమైడ్ వచ్చేసి మనం ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చండి. దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరు యూస్ చేయాలంటే ఎవరికైతే ఎక్కువ యాక్నీ ఉంటుందో, డార్క్ స్పాట్స్ ఉంటాయో, అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్, ఇంకా ఆయిలీ స్కిన్ బాగా ఉంటుంది కదా, సో వాళ్ళు యూస్ చేస్తే బెటర్ అండి. అండ్ పింపుల్స్ అయితే చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది నయాసినమైడ్ వచ్చేసి. ఇది ఏంటి అంటే మనం ఏఎం పిఎం రొటీన్లో ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. అంటే మనకి చాలా యాక్నీ ప్రోన్ స్కిన్స్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా నయాసినమైడే రికమెండ్ చేస్తారు ఎవరైనా. ఇదైతే చాలా బాగుంటుంది. స్పెసిఫిక్గా నేను ఈ బ్రాండ్లోనే ఇన్ని కొనడం ఎందుకు అంటే, ప్లమ్లో ఏంటి అంటే మనకి రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి కలిపి ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు కదా, మనం నార్మల్గా కూడా రైస్ వాటర్ని ఫేస్కి కొంచెం స్ప్రే చేసుకున్నా, లేదంటే ఎలాగోలాగా రైస్ వాటర్ మన ఫేస్కి తీసుకున్నాము అంటే స్కిన్ కొంచెం బ్రైట్ అవుతుందండి, డెఫినెట్గా గ్లో వస్తుంది. అది మన అందరికీ తెలుసు కదా. సో, దీంట్లో ఏంటి అంటే రైస్ వాటర్ అనేది కలిసి ఉంటుంది. సో, ఆల్రెడీ ఇదైతే 4th బాటిల్, కానీ మిగిలిన 2 అప్పుడెప్పటి నుంచో యూస్ చేస్తున్నాను కాబట్టి పడేసాను, అవన్నీ లేవు. ఇదైతే నా 4th బాటిల్ అనమాట. సో, ఇదే ఎందుకు తీసుకోవడం అంటే మీకు ఫస్ట్ చెప్తానండి. డల్ స్కిన్ ఉన్నా యూజ్ అవుతుంది, యాక్నీ స్కిన్ ఉన్నా యూజ్ అవుతుంది, అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్కి పింపుల్స్, బ్లెమిషెస్ అన్నీ పోతాయండి. మెయిన్లీ మనకి ఏంటి అంటే ఇది యూస్ చేయడం వల్ల పోర్స్ కూడా తగ్గుతాయండి. సో, ఈ బ్రాండ్కి ఏంటి అంటే ఫస్ట్లీ మీకు చెప్తాను, మీకు చాలా యాక్నీ ఉంది, పింపుల్స్ ఉన్నాయి అంటే మీరు చక్కగా మినిమలిస్టిక్ బ్రాండ్లోకి వెళ్ళిపోండి. అదైతే కొంచెం బాగా వర్క్ చేస్తుంది. లేదు మాకు లైట్గా పింపుల్స్ ఉన్నాయి, స్కిన్ కొంచెం డల్గా ఉంది అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి. ఇదైతే చాలా బాగుంటుంది, స్కిన్ మనకి ఇన్స్టెంట్ గ్లో కనిపిస్తుంది. సో, ఇది నేనైతే ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు నాకు నార్మల్గానే అనిపించింది, కానీ బాటిల్ కంప్లీట్ చేసేసరికి నా చుట్టూ ఉన్న వాళ్ళకైతే రిజల్ట్స్ తెలిసాయి అన్నమాట. బాగుంది, ఫేస్ కొంచెం గ్లో కనిపిస్తుంది, ఇవన్నీ అన్నారు. సో, ఇదైతే యూస్ చేయండి, బాగుంటుంది. ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఏఎం పిఎం రొటీన్లో ఎప్పుడైనా మీరు యూస్ చేసేయచ్చు. సాలిసాలిక్ యాసిడ్తో యూస్ చేయొచ్చా అంటే చేయొచ్చండి, డెఫినెట్గా. సో, కొన్ని సిరమ్స్ భయపడతారు కదా సాలిసాలిక్ యాసిడ్తో యూస్ చేయొచ్చా లేదా అని చెప్పి. ఇది ఖచ్చితంగా యూస్ చేయొచ్చు, మనకి ఏ భయం లేదండి. అండ్ ఇది డైలీ యూస్ చేయొచ్చా అంటే డైలీ యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సాలిసాలిక్ యాసిడ్ ఉంది అంటే వీక్లీ ట్వైస్ మాత్రమే యూస్ చేయాలి. లేదు ఏహెచ్ఏ బిహెచ్ఏ ఉందంటే వీక్లీ వన్స్ మాత్రమే అలా యూస్ చేస్తాం కదా. దీంట్లో ఆ ప్రాబ్లం ఏమీ లేదండి. చక్కగా కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆ నాయిస్ అంతా లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో, నేను చూస్తాను, ఇన్కేస్ బాగా ఎక్కువగా వస్తే నేను పోస్ట్ చేయను. ఇదేంటి అంటే ఏం చెప్తున్నాను నేను, ఏఎం పిఎం రొటీన్లో ఎప్పుడైనా మీరు యూస్ చేసుకోవచ్చండి, ఏ భయము ఉండదు. సో, ఇది ఎలా యూస్ చేయాలి అంటే మీకు కానీ డల్ స్కిన్ నుండి నయాసినమైడ్ తీసుకున్నాము అంటే వైటమిన్ సితో కలిపి యూస్ చేయండి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎలా అంటే ఫస్ట్ మార్నింగ్ ఏఎం రొటీన్లో వచ్చేసి ఏం చేస్తారు అంటే, మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం మార్నింగ్ ఏఎం రొటీన్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఫేస్ వాష్ తీసుకోండి, దానిపైన నయాసినమైడ్, దానిపైన వైటమిన్ సి, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకా మీరు ఏ స్టెప్స్ తీసుకుంటారు అవి. నైట్ టైం వచ్చేసి మీకు డ్రై స్కిన్ ఉంది అంటే దీంతోపాటు రెటినాల్ యూస్ చేయండి. రెటినాల్ అయితే నేను ఏం చెప్పనండి, అది మీకే తెలియాలి. రెటినాల్ అనేది అందరూ చెప్పలేరు. సో, డాక్టర్స్ రికమెండ్ చేస్తారు, మేబీ నేనైతే యూస్ చేయలేదు, దానికి ఒక ఏజ్ లిమిట్ అది ఉంటుంది కాబట్టి నేనైతే తీసుకున్నాను. దాని గురించి కూడా కొంచెం చెప్తాను, బట్ నేనైతే రికమెండ్ చేయను, అది నాకు తెలీదు. అండ్
సో ఇది ఏఎం పిఎం రొటీన్లో యూస్ చేయొచ్చు, చక్కగా డే టైం నైట్ టైం యూస్ చేసేయండి. నైట్ స్కిన్ కేర్లో అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను నైట్ టైం వచ్చేసి సిరం, మాయిశ్చరైజర్, టోనర్ అంతే, లిప్ బామ్. సో మనకి ముందైతే ఇది ఇలా ఉండేదండి, బట్ ఈ మధ్య ఏమవుతుంది అంటే మనకి పంప్లా ఇచ్చారనమాట చక్కగా. ఇదైతే న్యూ ప్యాకేజింగ్ అనమాట. కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 850 పడినట్టుంది, అరౌండ్ 850 అండి, 849 పడింది. బట్ కొంచెం ప్రైజీ ఏమో. మనకి మినిమలిస్ట్లో అయితే చక్కగా 600 to 700లో వచ్చేస్తూ ఉంటుంది, 500 నుంచి 700 మధ్యలోనే వచ్చేస్తుంది. బట్ దానికన్నా ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. నాకు మినిమలిస్టిక్ సిరమ్స్ ఏంటి అంటే స్కిన్ పైన చాలా హెవీగా అనిపిస్తాయండి, అందుకే నేను మరీ అవి ఎక్కువ తీసుకోను. బట్ వైటమిన్ సి మాత్రం నాకు మినిమలిస్టిక్లో పడింది కాబట్టి తీసుకున్నాను. సో ఇదైతే మీరు తీసుకోండి ఖచ్చితంగా. 800 అంటే కొంచెం కాస్ట్ అనిపిస్తుంది కానీ వర్త్ అండి, చాలా వర్త్ అనమాట. మీరు తీసుకున్నాక డిసప్పాయింట్ అయితే అవ్వరు, అంత బాగుంటుంది. ఎందుకంటే ఇది 4th బాటిల్. లేదు మేము ట్రై చేస్తాం అనుకుంటే ఇది వచ్చేసి 30 ml కాబట్టి 850 అరౌండ్ పడింది. మనకి 15 ml ఉంటుంది, అది 350 అలా పడుతుంది అనుకుంటా, నాకు గుర్తులేదు. సో బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి మర్చిపోయాను, దీంట్లో ఫస్ట్ వచ్చేసి 5% కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ సీరం తీసుకున్నా సరే ఫస్ట్ బేసిక్ కాన్సన్ట్రేషన్ నుంచే స్టార్ట్ చేయండి. స్కిన్కి ఫస్ట్ నుంచి మనం అలవాటు చేయాలి, అంతేగాని డైరెక్ట్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోకండి. అనవసరంగా డబల్ అవుతుంది మనకి పని వచ్చేసి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, బాధ కూడా మనమే పడాలి. సో ఎందుకు చెప్పండి అవన్నీ. సో స్లోగా స్టార్ట్ చేయండి. అండ్ దీంట్లో నా టోనర్ మీ అందరికీ తెలుసు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీని గురించి చెప్తూనే ఉంటాను. సో ఇది కూడా నేను ప్లమ్ నుంచే తీసుకున్నాను. దీంట్లో కూడా ఏంటి అంటే రైస్ వాటర్, నయాసినమైడ్, ఇది కూడా 3% అనమాట. ఇది కాంబినేషన్. ఈ టోనర్లో కూడా నయాసినమైడ్. మీకు పోర్స్ ఉంటే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అవి టైట్ అవుతాయి. నెక్స్ట్ స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది. ఈ టోనర్ మనకి హైడ్రేటింగ్గా యూజ్ అవుతుంది. మెయిన్లీ ఇవైతే స్కిన్ పైన హెవీగా అనిపించవు, జిడ్డుగా గ్రీసీగా అలా ఏమీ ఉండవండి. సో మంచిగా తీసుకోండి. 800 850 అని ఆలోచించకండి. తీసుకున్నాక మీరే కాంప్లిమెంట్స్ వస్తాయి కదా చక్కగా. ఎవరికి నచ్చవు చెప్పండి. మీ స్కిన్ బాగుంది, బ్రైట్ అయింది, సాఫ్ట్గా ఉంది అంటే బయటకు అలా అంటాం కాబట్టి లోపల మాత్రం నవ్వుకుంటాం కదా, ఆ డబ్బులే గుర్తురావు. సో స్కిన్ కేర్ అయితే తీసుకోండి మంచిగా. కొంతమంది మళ్ళీ గొప్పగా చెప్తారు, మేము ఏం స్కిన్ కేర్ చేసుకోం, న్యాచురల్గా ఉంటామని చెప్పి. ఎందుకండి న్యాచురల్గా, తర్వాత బాధపడతారు, స్కిన్ అది పాడైపోతుంది. సో సన్ స్క్రీన్ యూస్ చేయండి, సిరమ్స్ యూస్ చేయండి, అంతే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏ సిరం గురించి చెప్పాలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో నాకు చెప్పండి. లేదు ఈ ప్లమ్ బ్రాండ్ నుంచే ఈ నయాసినమైడ్ గురించి ఏం డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్ చేస్తే నేను దాని గురించి వీడియో చేస్తాను, అంతేనండి. సో తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. నైట్ టైం ఏం చేస్తారంటే టోనర్, సిరం అండ్ మాయిశ్చరైజర్, అంతే, ఇంకేమీ వద్దు. చక్కగా మనకి డే టైం కన్నా నైట్ టైం స్కిన్ కేర్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరైతే స్కిన్ కేర్ చేసుకోమనే నేను చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.